వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు బెండకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను. కానీ మిక్సీకి పడతాను, కానీ రోట్లో నూరినట్టే వస్తుంది టేస్ట్. ఇప్పుడు చేసే విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ముందుగా పచ్చిమిర్చి స్టవ్ వెలిగించుకొని బండ్లు పెట్టి అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా ఫ్రై అయ్యాక అంతా కలర్ మారితే మనకు ఫ్రై అయ్యి ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి. అట్లా పక్కకు తీసి పెట్టుకొని అదే బాండ్లో బెండకాయ ముక్కలు సన్నగా కట్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ జిగురు వచ్చినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ జిగురు పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని మనకు అట్లా ఫ్రై అయినాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండ్లు స్టవ్ పైన పెట్టుకొని టమాటాలు అట్లా కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని అవి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా ఫ్రై అయ్యాక చింతకాయ తొక్కు, ఇదే ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం చింతకాయ తొక్కు వేసాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు అట్లా థిక్గా గ్రేవీ లాగా వస్తుంది కదా, అదంతా ఉడికి గుజ్జులాగా. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి అన్నమాట. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసిన ఉంది కదా, అది అట్లా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఒకే లైన్లో తిప్పకూడదు మిక్సీని. వెనక్కి ముందు కంటే మనకు కచ్చా పచ్చగా రోట్లోనే ఉన్నట్టే వస్తుంది పచ్చడి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్ కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఒకే ఫ్లోలో తిప్పకూడదు మిక్సీ. అది అట్లా తిప్పుకొని ఇప్పుడు టమాటా, చింతకాయ తొక్కు, ఉప్పు వేసుకున్న గ్రేవీ ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. వేసుకొని ఆ గుజ్జు మళ్ళీ మిక్సీ సేమ్ ప్రాసెస్లో వెనక్కి ముందుకి తిప్పుకోవాలన్నమాట మిక్సీ గిన్నె. అట్లా తిప్పుకున్నాక మిక్సీ ఇప్పుడు అంతా ఒకసారి దగ్గర కనుక్కొని ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ అట్లా వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఒకే చోట పట్టుకోకుండా కచ్చా పచ్చగా అట్లా పట్టుకుంటే మనకు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ పచ్చడి అచ్చం రోట్లో ఎట్లయితే నూరితే ఎట్లా వస్తుందో సేమ్ అంతే విధంగా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి. మధ్య మధ్యలో పచ్చి ఉల్లిపాయ, తెల్లగడ్డ తగులుతూ పోపు కూడా వేసుకోవచ్చు. నేను పోపు ఏమీ లేదు ఈ పచ్చడికి. ఇప్పుడు ఇది బాక్స్లోకి అంతా కలుపుకొని బాక్స్లోకి తీసి పెట్టుకుంటే వేడి వేడి అన్నంలోకి, సంగట్లోకి ఇంకా సూపర్ కాంబినేషన్. సంగటి చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అన్నంతో సర్వ్ చేసుకొని తిన్నాను, చాలా బాగుంది. ట్రై చేసి రోట్లో నూరిన టేస్ట్ వచ్చిందో లేదో ఒకసారి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ. బాయ్.